అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక కప్ప కథ. రాముడంట పంపా సరోవరంలో దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగుతున్నారు. నీళ్ళు ఎప్పుడైతే తాగుతారో బాణం మరి ఎప్పుడు కూడా తన దగ్గరే ఉంటుంది కదా. ఆ బాణాన్ని పక్కన పెడతారంట. పెట్టి నీళ్లు తాగుతారు. నీళ్ళు తాగినంతసేపు రాముడు చూసుకోలేదు. నీళ్ళు ఇలా తాగుతూ ఉన్నారు. పక్కన బాణాన్ని పెట్టారు. చూసుకోలేదు అంటే ఫర్ సపోజ్ అనుకుందాం మనం. ఇప్పుడు ఇది కప్పని ఇలా పైన ఇలా పెట్టేశారు. చూసుకోలేదు మాత్రం రాముడు. అయితే అప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే చూసుకోలేదో నొప్పితో అలా కప్ప భరించిందంట. భరించి రాముడు నీళ్లు తాగినంతసేపు భరించి ఏడ్చి మూర్ఛ పడిపోయింది. కప్ప మూర్ఛ పడిపోయింది. కప్ప ఎప్పుడైతే మూర్ఛ పడిపోయిందో రాముడు ఎప్పుడైతే నీళ్ళు తాగడం అయిపోయిందో వెంటనే చూసుకున్నారంట. చూసుకునే తర్వాత రాముడు కూడా చాలా బాధపడ్డారు. ఏడ్చారు కూడా. ఏడుస్తూ అడిగారంట, నీకు ఇంత పెద్ద నోరు ఉంది కదా, అరవచ్చు కదా, నాకు తెలిసి ఉంది కదా, నేను బాణం తీసే ఉంది కదా, మరి నువ్వు ఎందుకు మూర్ఛ పడిపోయి అంటే బాగా అయిన తర్వాత అడిగితే, మరి ఇంత పెద్ద నోరు ఉంది కదా, నాకు చెప్పుంటే అయ్యింది కదా అని అంటే, నాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను రామా అని పిలుస్తాను, మరి అలాంటి రాముడే మీరే నాకు బాధపడితే నేను ఎవరిని పిలవను అని అంటారంట. అలాగే మనం కూడా జీవితంలో ఎవరినైనా నమ్ముకొని మనం జీవిద్దాం అనుకుంటాం. వాళ్ళే మనం బాధపడితే మనం ఎవరికి చెప్తాం? సేమ్ రాముడు కథలాగే. అయితే అప్పుడు ఆ కప్పకి నైవేందాక సేవ చేసి దాని తర్వాత రాముడు ఆ వనవాసం నుంచి అంటే కప్ప దగ్గర నుంచి బయటకు వెళ్ళారు. రాముడు వనవాసంలో ఇది జరిగింది.